హాయ్ అండి అందరికీ. ఒక చిన్న మాట చెప్తాను ఒక కథ రూపంలో. మామూలుగా ప్రతి ఒక్క మన లైఫ్‌లో చాలామంది టాక్సిక్ పర్సన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించనమాట. ఒక అడవిలో ఒక దున్నపోతు నడుస్తూ ఉంటే, ఒక ఉడుమొచ్చి గట్టిగా తన కాలుని కరుస్తుంది. దాంతో దాన్ని వదిలించుకొని చిన్న గాయమే కదా అనుకోని వెళ్ళిపోతుంది ఆ దున్నపోతు. ఈ ఉడుమేం దాన్ని వేటాడదు. కానీ వెనకంగానే ఫాలో అవుతూ వెళ్తుంది. ఏం చేస్తుందో చూద్దాము అని. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ గాయం కొంచెం పెద్దగా అవుతుంది. ఆ తర్వాత ఈ ఉడుము నోట్లో ఉన్న టాక్సిక్ బ్యాక్టీరియా మొత్తం దున్నపోతు బాడీలోకెళ్ళి పాపం అది ఇన్ఫెక్షన్ అయ్యి కొన్ని రోజుల్లోనే దున్నపోతు చనిపోతుంది. ఓకే. ఉడుము సక్సెస్ అయినట్టక్కడ. ఇప్పుడు మన లైఫ్‌లో గూడా మనం ఏదో ఒకటి స్టార్ట్ జేస్తాం కొత్తగా. ఏదో ఒకటి చేయాలనుకుంటాం. కొంచెం అప్‌డేట్ అవ్వాలనుకుంటాము. ఏదో మనం ఎదగాలనుకుంటాము. అప్పుడు మన లైఫ్‌లోకొస్తారండి చాలామంది టాక్సిక్ పర్సన్స్. ఇంకా వాళ్ళని అంతకు మించి వేరే పేరుతో అనలేము. ఇంకా మొదలుపెడతారు. వాళ్ళు డైరెక్ట్‌గా మనకేం చెప్పరు. ఏదో ఒక చిన్న వదిలేస్తారు మన మనసులో. ఇది కరెక్ట్ కాదు. నీ మీద నెగటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది నువ్వు ఇది చేయడం వల్ల. నీ పేరు పోతుంది. నీకు కష్టమొస్తది. సంథింగ్ ఇంగ ఇలాంటివి ఏంటేంటో నేను చెప్పలేను. ఇగ అలాంటివన్నీ వదిలేస్తుంటారు మన చెవుల్లో. అప్పుడు వాటిని తీసుకెళ్ళి మనం బ్రెయిన్ దగ్గర పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తే నువ్వు చేసే పని నిజంగానే దొబ్బుతుంది వాళ్ళన్నట్టే. అలాంటప్పుడు నువ్వు చెవులు మూసుకో చెవిటివాడిలా బిహేవ్ చేస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు అక్కడ సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ అవుతా అనే మొదలుపెట్టావు కాబట్టి కంపల్సరీ సక్సెస్ అవుతావు. అక్కడ ఒక నమ్మకం నీది. లేదా వీళ్ళ మాటని తీసుకెళ్ళి అక్కడ బ్రెయిన్‌లో పెట్టుకొని చెవిటి మిషన్ పెట్టుకొని మరి అందరివి వింటూ ఉన్నావనుకో సర్వనాశనం అయిపోతావు. నీకు నచ్చిందా? నీ మనస్సాక్షికి నచ్చిందా? ఆ పని కరెక్ట్ అని నీకు అనిపిచ్చిందా? వెళ్ళిపో అంతే. ఎవ్వరి మాటలు వినవద్దు. కొన్ని విషయాలలో మనం చెవిటి వాళ్ళలా బిహేవ్ చేయాలి. వాళ్ళ మాటలు విని ఆగావో మన నాశనానికి మనమే బీజం వేసుకున్నట్టు.